నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనమున్నాము జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామం దగ్గర. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చినటువంటి ఫోక్ సింగర్ సాయి వాళ్ళ ఊరిది. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళైందో. వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రస్తుతం మనం వెళ్తూ ఉన్నాము. వాళ్ళతో పలకరిద్దాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు అమ్మ నాన్న అంత దూరం ఉంటే. కష్టాలు అనేవి దేవుడు కొన్ని రోజులే పెడతాడు, దానికి మించిన సంతోషాన్ని నాకు చూసిన తర్వాత అర్థమైంది. చాలా బాధ అనిపించింది. కస్తూరి, ఏం చెప్తావమ్మా? అప్పులు బాగా మించిపోయినాయి, అందుకోసం గీడ ఉంటే ఫోన్లు వస్తాయి, వాళ్ళు చేస్తారు, ఇండ్ల దగ్గరకు వస్తారని వాళ్ళ బాధ చూడలేక హైదరాబాద్ పోయినారు. ఎలాగైనా కేటీఆర్ సారు మాకు సాయం చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తే వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తున్నాం. బాధపడద్దు, వచ్చి మిమ్మల్ని బాధ పెట్టానని కాదు, కానీ మీ కష్టం ఏంటో మీ బాధ ఏంటో తెలుసుకుందామని సుమన్ టీవీ ఇక్కడి దాకా వచ్చింది. ఒకసారి వాళ్ళ ఇల్లు కూడా చూద్దాం అనిపించింది. మరి చూద్దామా? నాతో పాటు రండి. సాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం, మనం వెళ్ళి మాట్లాడదాం. సాయి, హాయ్ సాయి. హలో అండి, నమస్తే. నమస్తే. ఎస్, ఇదేనా మీ ఇల్లు? లోపలికి రావచ్చా? టూ రూమ్లే ఉన్నాయి, చిన్న ఇల్లు చాలా, కానీ చల్లగా ఉంది తెలుసా. బయట ఎండ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు చాలా చల్లగా అనిపిస్తుంది. హాయ్, ఎలా ఉన్నారు? సో హ్యాపీ కదా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారా అప్పటికన్నా ఇప్పుడు? అదే మాట్లాడదామని వచ్చాం, ఒక్కసారి పలకరిద్దాం. ఎలా ఉన్నారు? ఇంటర్వ్యూ అయింది, మంచి పేరు వచ్చింది. దాంతో పాటుగా ఇప్పటికి ఆల్రెడీ ఇంకా పాటలు కూడా పాడుతున్నావు కదా, చాలా షోస్ కి వెళ్తున్నావు. మమ్మీ డాడీ కూడా చక్కగా నీతో కనిపిస్తూ ఉన్నారు, టీవీలో చూస్తున్నాం మేము, అక్క అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి పలకరిద్దామని సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమగా మమ్మల్ని లోపలికి పిలిచినందుకు. ఒకసారి మరి మీ ఇల్లు చూడొచ్చా నేను? ఎస్, అందరికి చూపిస్తా, వ్యూవర్స్ అందరికి. చాలా మంది అడిగారు అసలు సాయి ఇల్లు ఎలా ఉందో చూపించండి అని. ఒకటే రూమ్ అండి, దాన్ని జస్ట్ చిన్నగా డివైడ్ చేశారు. చాలా చిన్న ఇంట్లో ఉంటున్నారు వీళ్ళు, మొత్తం 4 ఫ్యామిలీ మెంబర్స్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పేదరికంలో ఉన్నారు వీళ్ళని. అండ్ సాయి చదువుతున్న స్కూల్ కూడా జిల్లా పరిషత్ స్కూల్. అక్క తను ఇద్దరు కూడా ఒకటే క్లాస్లో చదువుతున్నారు. అండ్ వాళ్ళ స్కూల్కి కూడా వెళ్ళాం మేము, ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి. అండ్ ఇదే వాళ్ళ ఇల్లు. ఎస్, ఇది కిచెన్. ఒకటే రూమ్ని కొంచెం డివైడ్ చేసుకున్నారు. ఇగో ఇక్కడ దేవుడు, ఇక్కడే వంట కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు. అండ్ సామాన్లు అన్నీ భద్రపరచుకోవడానికి ఇది ఒకటే ప్లేస్. వాళ్ళకి చాలా చిన్నగా ఉంది ఇల్లు. అండ్ చాలామంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేస్తానని కూడా చెప్పారు. వాళ్ళందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్పాలి. బట్ వీళ్ళకి ఇల్లు చాలా అవసరం అని అర్థమవుతుంది ఇలా చూసిన తర్వాత. పైన రేకులతో వేసుకున్నారు, జస్ట్ సింపుల్గా. 4 ఎలా ఉంటారు ఇక్కడ? అండ్ దాంతోపాటు ఏంటంటే ఎండాకాలం ఎంత ఘోరంగా ఉంటుంది మనం ఊహించుకోగలం. ఇంకా పల్లెటూర్లలో ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది కదా. ఎస్, చాలా చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇలా ఉండి వచ్చిన పిల్లోడికి అంత టాలెంట్ ఉంది, ఇంత ఫేమస్ అయ్యాడు, మట్టిలో మాణిక్యం అంటే నిజంగా సాయి గ్రేట్ అనే చెప్తానండి. వాళ్ళ పేరెంట్స్ తనకి ఎంకరేజ్ చేయటము. అండ్ ఇక్కడ పక్కకి జస్ట్ చిన్న ప్లేస్ ఉంది వాష్రూమ్కి, అంతే. చాలా చిన్న ఇల్లు. మనకి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ పేరెంట్స్ మనతో చెప్పారు ఒక మాట, గుర్తుందా? సాయికి 5 years అప్పుడు చేతులు కాళ్ళు వంకర్లు అయిపోవటం, అంటే ప్యారలైజ్ అయిపోయినట్టుగా అయిపోయింది తన పరిస్థితి. మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. బట్ తనకి నయం చేయడానికి మేము చాలా కష్టపడ్డాం, ఉన్న పొలం కూడా అమ్మేసుకున్నాం, అప్పులు కూడా అయ్యాం ఆ టైంలో పర్టికులర్గా అని కూడా చెప్పారు. ఇప్పుడు చాలా బాధ అనిపించింది విన్నాక. కానీ తర్వాత నిజంగా మిరాకిల్స్ జరుగుతాయి కదా, తనకి నయం అవ్వటం, తను ఇంత చక్కగా మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే ఇల్లు మనకి రాగానే కొంచెం ప్రశాంతంగా అనిపించినా ఒక్కసారి వీళ్ళ పరిస్థితి తలుచుకున్నాక నాకు బాధ అనిపిస్తుంది. అండ్
కస్తూరి వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో తను, సాయి ఇద్దరే ఇక్కడ ఉంటున్నారు. చెప్పాను కదా, అప్పులు అయిపోయినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా వేరే దిక్కుతో వచ్చాక వాళ్ళు ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే కూలి పని చేస్తూ ఎంతో కొంత డబ్బులు పోగేసుకుంటూ ఆ అప్పుల్ని తీర్చుకుంటూ మిగతా టైంలో 6 నెలలకో లేకపోతే 7 నెలలకో పిల్లల్ని చూడడానికి వచ్చేవాళ్ళు అంటండి. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా. తను ఆ రోజు అడిగినప్పుడు కూడా చాలా బాధపడ్డాడు. అక్క నేను ఇద్దరే ఉంటాం, అమ్మ నాన్నతో మాట్లాడాలనిపించినా వాళ్ళని చూడాలనిపించినా మాకు ఏ సోర్స్ ఉండేది కాదు, వాళ్ళు వచ్చినప్పుడే మేము కలిసేవాళ్ళం, అది కొంచెం బాధ అని చెప్పి అప్పుడు తను కంటితడి కూడా పెట్టుకున్నాడు. నిజంగా అది బాధపడాల్సిన విషయమే. సో వాళ్ళకున్న అప్పులు తీర్చడానికి వాళ్ళకున్న ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉంది. అవి నెట్టుకు రావాలంటే సిటీకి వెళ్ళి అక్కడ పని చేసుకుని ఎప్పుడుకోగానే వచ్చేవాళ్ళు కాదు. పాపం కస్తూరి తను కూడా 9th క్లాస్, ఇద్దరు ఒకటే క్లాస్. తను చిన్నపిల్లే, తనే వంట వండి వాళ్ళకి వాళ్ళ తమ్ముడికి వంట పెట్టేది. మార్నింగ్ వెళ్ళి ఇంకా మధ్యాహ్నం అక్కడ తిన్నా కానీ సాయంత్రం మళ్ళీ 4:30 అలా అయినా, మామూలుగా పిల్లలకి ఎలా ఉంటుంది ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి చక్కగా అందరితో కలిసి ఆడుకోవాలి, టైం స్పెండ్ చేయాలి, పేరెంట్స్తో ఉండాలని ఉంటుంది. బట్ వీళ్ళ పరిస్థితి అలా కాదు. వాళ్ళకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్కి, వాళ్ళకున్న ఇంటి పరిస్థితికి అమ్మ నాన్న ఎక్కడికో వెళ్ళి పని చేస్తూ ఉంటారు, వాళ్ళేమో ఇక్కడే ఉంటారు. తను ఈ క్రమంలోనే మేబీ ఆ బాధల నుంచి అలా నెమ్మదిగా పాటలు పాడడం ఏమీ నేర్చుకున్నాడేమో. చాలా చక్కగా పాటలు పాడతాడు. ఎంత మంచి పేరు వచ్చింది ఇప్పుడు తనకి. అవి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. హలో అండి. ఎస్, మీ ఇల్లు చూద్దామని ఒకసారి వచ్చాము. సాయి ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్, తను ఒకసారి వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళి చూసాం మేము. అండ్ అలాగే ఇంటికి కూడా వద్దాం అనుకున్నాం, అందుకే వచ్చాము. బట్ చాలా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒకటే రూమ్ మీరు ఉన్నది, చాలా తక్కువ ప్లేస్ ఉంది, కానీ చాలా నీట్గా ఉంచారమ్మా మీరైతే ఇల్లు. అది బాగుంది చాలా. బట్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేబీ ఊహించుండరు ఇలాంటి పొజిషన్ వస్తుంది అని. మీ అబ్బాయికి పాటలు బాగా పాడతాడని తెలుసు కదా మీకు ఎప్పటి నుంచో. బట్ మీరు ఊహించారా ముందు ఇలా జరుగుతుంది? ఏం ఊహించలేదు మేడం. మా ఇంత స్థాయికి ఇట్లా వస్తారని అనుకోలేదు మేడం. మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకేం లేదు మేడం. కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి మాకు ఇల్లు లేదు, అప్పుల బాధలు ఉన్నాం. మా బాబు ఇంత సింగర్ అయినాడు. మాకు ఏదో ఒకటి నలుగురికి ఎంతమందికో సాయం చేసినారో సార్ వాళ్ళు. మాకు ఇల్లు కట్టిస్తే మాకు బాగుంటుందని మేము కోరుతున్నాం సార్ ప్రభుత్వం. అమ్మా మీరేం చెప్తారు మీ అబ్బాయి గురించి? ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు తెలుసా మీ అబ్బాయి. చక్కగా తను మీకు కూడా పేరు తెచ్చాడు, ఊరికి పేరు తెచ్చాడు, స్కూల్కి పేరు తెచ్చాడు. ఇంకా పెళ్ళి ఉండేది కదా మేడం, ఇంకా పోయినాము. ఇంకా అదే ఇల్లు లేదు, అదే చేసుకోవాలని ఇంకా పోయినాం కదా. కేటీఆర్ సార్ ఒకటి ఇల్లు ఒకటి సాయం చేస్తూ బాగుంటుందని. నిజంగా నాకు తను ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు అక్కే వండి పెడుతుంది, ఎలా ఉంటారంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు అమ్మ నాన్న అంత దూరం ఉంటాయి. నిజంగా కదా, చాలా బాధ అనిపిస్తుంది. ఏడోక్ నాన్న, ఏం కాదు, మీ తమ్ముడు మంచి పేరు తీసుకొచ్చాడు, మీకు కావాల్సినవన్నీ కూడా వస్తాయి. కష్టపడే తత్వం మీలోనే ఉంది కాబట్టి తనకు కూడా అది అలవాటు అవుతుంది. చక్కగా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. బాధపడకండి అమ్మ. చెప్పాలనుకుంటున్నారా ఏమన్నా? బాధపడద్దు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా కష్టాలు అనేవి దేవుడు కొన్ని రోజులే పెడతాడు, దానికి మించిన సంతోషాన్ని నాకు చూసిన తర్వాత అర్థమైంది. చాలా బాధ అనిపించింది. ఇంకా మీకు అప్పులు క్లియర్ అవుతున్నాయా? వాటిని బాబుని పాపని స్కూల్ దగ్గర ఇడిచి వాళ్ళు ఎట్లా వండుకుంటారో అది తెలియదు మేడం. అసలు పాపకి ఎప్పుడు కూడా ఆమె వంట చేయలేదు మేడం. ఎట్లా చేస్తున్నారో ఎట్లా లేదు అనేది కూడా తెలియదు. ఏడ పని ఆడ అట్లే ఉంటుంది. బాబుకి పాపకి తెలియదు మేడం. ఇంకా టైం అయిందంటే సార్ వాళ్ళు వచ్చినారంటే ఇంకా స్కూల్కి వెళ్తూనే ఉంటారు. వాళ్ళు టయానికి స్నానం చేస్తారనేది కూడా తెలియదు మేడం. మాకు ఉండనిక ఇల్లు కూడా లేదు మేడం. మాకేమో కేటీఆర్ సారు కేసీఆర్ సార్ ద్వారా ఏమన్నా మాకు ఇల్లు అవకాశం ఇస్తే మాకు బాగుంటుందని కోరుతున్నాం మేడం. ఖచ్చితంగా వీడియో చాలా మంది చూస్తారు, అక్కడ దాకా చేరేలా చూస్తాం మేము. ఇప్పటివరకు అంటే విన్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది పరిస్థితి. కస్తూరి ఏం చెప్తావమ్మా? ఎలా వండుతావు తల్లి? అసలు ఎలా ఉంటున్నారు మీరు? పెద్దవాళ్ళు ఎవరు లేకుండా, ఇద్దరు చిన్నోళ్ళే, తమ్ముడు చిన్నోడే, నువ్వు చిన్నదానివే. అమ్మ వాళ్ళని చూడడానికి కూడా ఉండదు. నాకే చాలా బాధ. నిజంగా ఏమన్నా ఒంట్లో బాగోపోయినా, ఆడపిల్ల కాబట్టి ఏమైనా గమ్ముకున్న అవసరమైనా అమ్మతో చెప్పుకోవాలని అని ఉంటుంది. చెప్పుకునేకుండదు. ఎలాగైనా కేటీఆర్ సారు మాకు సాయం చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తే వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తున్నాను. బాధపడద్దు. వచ్చి మిమ్మల్ని బాధ పెట్టానని కాదు, కానీ మీ కష్టం ఏంటో, మీ బాధ ఏంటో తెలుసుకుందామని సుమన్ టీవీ ఇక్కడి దాకా వచ్చింది. బట్ ఈ వీడియో ఖచ్చితంగా పెద్దల వరకు వెళ్ళేలా చూస్తాము. అంటే మేము
చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి మేము సరిగా కూడా స్కూల్కి పోయేది లేదు. ఏమ్మా? అంటే చేనులో పని ఉంటుంది, లేదంటే పని చేసుకోపోకుంటే అప్పల వాళ్ళు ఫోన్ చేస్తారు, వచ్చి ఇంటికాడికి వస్తారు, వచ్చి అడిగితే మేమేం చెప్పుకోలేకపోయాము. దానివల్ల మా చదువు కూడా చాలా ఆగమైంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ పోయిందనుకో, మాకు పొలం ఇంకా చేసుకోవడానికి ఏమీ రాలేదు. పొలంలో ఇంకా అప్పులు బాగా మించిపోయినాయి. అందుకోసం ఈడ ఉంటే ఫోన్లు వస్తాయి, వాళ్ళు చేస్తారు, ఇండ్ల దగ్గరకు వస్తారని వాళ్ళ బాధ చూడలేక హైదరాబాద్ పోయినారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజమే. అంటే పిల్లలు ఎలా ఉంటారు ఇంకా అమ్మ నాన్న లేకుండా, నేను చెప్పినప్పుడు విన్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది. మరి ఏంటమ్మా ఇప్పుడు అప్పులు తీరుతున్నాయా ఏంటి? ఎంత అప్పు ఉంది అసలు మీకు? 6-7 లక్షలు ఉంటాయి మేడం. 7 లక్షలు అప్పు ఉందా? అంటే ఎప్పుడు చేశారు? సాయికి ఆరోగ్యం బాగా? సాయికి అట్లా 2 లక్షలు అయింది. ఇంకా వడ్డీ 3-4 ఏళ్ళు అయింది కదా మేడం. కట్టుకోనే చేత కాకపోయింది. మా పాపకు బాగాలేక, మా పాపకు కూడా డొక్కకి 2 ఆపరేషన్లు అయినాయి మేడం. అవునా? పాపకు కూడా అయినాయి. పాపకైనా నాకు ఇక్కడ 2 ఆపరేషన్ లాగా గొంతుకి. ఇంకా మీరు ఇదే బెంగ పెట్టేసుకుంటారేమో కదా, ఆ టెన్షన్. పంటలు రాలే, అదే అప్పు అట్లే ఎక్కువైంది మేడం. వడ్డీలన్నా కట్టుకుంటాం కదా అన్నట్టు ఇంకా వాళ్ళు చేయలేము. నాన్నకు కూడా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మందు కొట్టేటప్పుడు మంది ఎక్కింది. దానివల్ల నాన్న కూడా చనిపోయే పరిస్థితిలో మరి బతికొచ్చిండు. మాకు ఇంతవరకు కూడా నాన్న కూడా చనిపోయింటే నాన్న ఎవరైనా కూడా తెలియకపోయి. లేదు, అలా జరగలేదు కదా, అలా జరగకూడదు. కనీసం మీరు వెలుగులోకి వచ్చారు. సాయి వల్ల మీ పరిస్థితి ఏంటని కొంతమందికైనా తెలుస్తుంది ఇప్పుడు. సో పై అధికారులు ఎవరున్నా కానీ మా పరిస్థితి మాటకి ఎవరికి రాకూడదు, ఎదుటి వాళ్ళకు కూడా రాకూడదనే కోరుకుంటున్నాను నేనైతే. కడుపు నిండా అన్నం తిన్నీకులా కంటారా నిద్రపోనీకులేదు. తినడానికి 2 నెలలు పూలలో పెట్టనీక కాక బండ్ల వరకు 2 3 పట్టుకున్నాము. 6 బండ్లు కూడా మేమే పట్టుకున్నాం. ఇవా ఒక్క కూలి మాదిరి పెట్టుకుంటే మేమే చేసుకున్నాం. దీన్ని ఏం మంచిగా పెట్టించింది చేసిందని లేదు. 2 నెలలు కారంతో తిన్నాడు మేడం, ఏం లేక ఇంట్లో. సాయి వాళ్ళ టీచర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే తన గురించి నేను మాట్లాడతానండి. ఒకసారి ఒక మాట చెప్పాలంటూ టీచర్ ఇక్కడికి వచ్చారండి. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి, పేరు సార్? నా పేరు లక్ష్మీనారాయణ, సోషల్ టీచర్. సోషల్ టీచర్, ఓకే. ఏం చెప్తారండి సాయి గురించి? మీరు ఏమనిపిస్తుంది మీకు అతను చూస్తే? సాయి మా పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి. ఆ విద్యార్థి మేము 6వ తరగతిలోనే పాటలు పాడతాడు అని చక్కగా విద్యార్థి గుర్తించడం జరిగింది. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం కళా ఉత్సవ్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థి చేత పాట పాడించడం జరిగింది. ఆ విద్యార్థికి మా జోగులాంబ గద్వాల జిల్లా స్థాయిలో మొదటి బహుమతి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతి, రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి కూడా సాధించడం జరిగింది. విద్యార్థి ముఖ్యంగా పాటలు పాడుతుంటే ఒక మానవుడు అన్నటువంటి వ్యక్తి జీవితంలో నైతిక విలువలతో ఏ విధంగా జీవించాలి అనేటువంటి కోణంలోనే పాడుతుంటాడు ఎక్కువ శాతం. అంటే ఆ విద్యార్థి పాడే రాగంతో పాటు అందరికి వినసొంపుగా ఉంటుంది. మీనింగ్ చూస్తే అందరికి మానవులకు అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది మా యొక్క అభిప్రాయం. ఆ కోణంలో మేము వాళ్ళ పేదరికాన్ని కూడా చూసాం చాలాసార్లు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఇక్కడ హైదరాబాద్కి వలస వెళ్తున్నారని తెలుసు. ఇద్దరు, వాళ్ళ అక్క కస్తూరి, అమ్మాయి సాయి, ఇద్దరు కూడా ఒకటే తరగతి వండుకొని వాళ్ళే తిని చదువుతున్నారంటే చాలా గ్రేట్. ఈరోజు గ్రామాలలో బడికి రాని పిల్లలు కొంతమంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళే వంట చేసుకొని వస్తున్నారంటే మా ఉపాధ్యాయులు కూడా ఆ విద్యార్థుల పట్ల చాలా అభిమానం, ప్రేమ కలిగి ఉన్నారు. ఎందుకంటే తల్లి తండ్రి లేని పిల్లలు జీవితం ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు. అందులో భాగంగా సాయి అనేటువంటి కళాకారుడు అనాలి, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాఠశాల లెవెల్లో ఒక గాయకుడుగా వెలుగొందినాడంటే అది మా తాటికుంట పాఠశాలకు, ఈ గ్రామానికి, మా జిల్లాకు. ఒకవేళ ప్రభుత్వం కనుక అవకాశం కల్పిస్తే ఈ విద్యార్థికి రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. పేరుతో పాటు ఆ విద్యార్థి బీదరికం స్థితి చూసి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ పెద్దలు కానీ ముఖ్యంగా సాయి యొక్క పాటకు స్పందించినటువంటి రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు స్పందించడంతో మాకు చాలా ఆనందం వేసింది. మరి మంత్రి గారు ఆ విద్యార్థిని భవిష్యత్తులో కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తే
ఒక రాష్ట్రానికి ఒక మంచి ఫోక్ సింగర్గా వెలుగొందే అవకాశం ఉందని మా పాఠశాల తరఫున మేము కోరుతున్నాం. విద్యార్థికి వారికి గూడు అంటే ప్రభుత్వాల యొక్క నినాదం కూడు గూడు గుడ్డ అనేటువంటిది నినాదం ఉంటుంది. ఈ విద్యార్థిని చూస్తే గూడే లేదు, కూడు లేదు. కాబట్టి ప్రభుత్వం తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మా ఉపాధ్యాయ బృందం తరఫున నేను పాఠశాల తరఫున కోరడం జరుగుతుంది. రైట్, చాలా చక్కగా చెప్పారండి. నిజంగా తనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ పరిస్థితి అర్థమైంది, తను ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో చూసారుగా, మీలో చాలామంది ఇప్పటివరకు సాయికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. బట్ ఇంకాస్త తన పరిస్థితి చూసి ఇక్కడ ఇంటికి వచ్చి చూసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు. ఉండడానికి సరైన ఇల్లు లేదు వాళ్ళకి. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో వెళ్ళి కూలి పని చేయటం, వాళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులన్నీ పోగేయడం, వాళ్ళకున్న 7 లక్షల అప్పుని ఎలా తీర్చాలా అంటూ వాళ్ళు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. కారం మెతుకులు తిన్న రోజులు ఉన్నాయి, కనీసం మింగడానికి మెతుకు కూడా లేనన్ని రోజులు మేము అనుభవించాము. అలాంటి కష్టాలు కూడా చూసాము. బట్ ఇప్పటి పరిస్థితి, ఇప్పుడు మా అబ్బాయి కాస్త పేరు వస్తుంది కాబట్టి తెలుస్తున్నాడు. కనీసం ఇలా అయినా సరే మాకు ఎంతో కొంత సహాయం చేస్తారని ప్రభుత్వ అధికారులను కానీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక్క ఇల్లు ఉంటే చాలు మాకు, కనీసం మేము వెళ్ళి హైదరాబాద్లో పనిచేసుకున్నా మా పిల్లలు క్షేమంగా ఉన్నారని మేము అనుకోవడానికి ఒక ఇల్లు అంటూ ఉంటే మేము సంతోషిస్తూ ఉంటూ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళ కోరిక చిన్నదేనండి వాళ్ళు ఉన్న పరిస్థితి బట్టి చూస్తే. బట్ మీలో ఎవరైనా తనకి హెల్ప్ చేయాలనుకున్న అధికారులు ఈ వీడియో చూస్తున్నా దయచేసి సాయి కుటుంబానికి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే సాయి హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం, అసలు ఎలా ఉందో చూద్దాం అనుకున్నాం. ఇదే వాళ్ళ ఇల్లు. సో చాలామంది ఇప్పటికి హెల్ప్ చేశారు కదా, మీలో ఇంకెవరైనా దాతలుంటే సాయికి హెల్ప్ చేస్తారని, తనకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఒక మంచి సింగర్గా తనని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.